సింధూర గురించి తెలుసుకోవడానికి చంటిని తన గదికి పిలిపిస్తాడు కౌశిక్. మామూలుగా అయితే పని వాళ్ళకే ఇంట్లో వాళ్ళ క్యారెక్టర్స్ తెలుస్తాయని అంటారు. బాగా తెలుస్తాయని. మరి మీ అమ్మాయి గారి గురించి నువ్వు చెప్పు, ఒక్క మాటలో చెప్పాలి సుమా అంటూ కౌశిక్ చంటిని అడిగితే మేలిమి బంగారం అండి అన్నట్టు చెప్తాడు. తన మాటల్లో సింధూర క్యారెక్టర్ అంటే సింధూర ఎంత మంచి అమ్మాయో, అంత మంచి అమ్మాయి నాకు భార్యగా వస్తుందా అన్నట్టు నేను చాలా లక్కీ అని, నా విశాలమైన హృదయంలో నీకు కూడా కొంచెం చోటిస్తాను చంటి అంటూ తన చేతికున్న ఉంగరాన్ని చంటికి ఇస్తాడు. వద్దు వద్దు అంటున్నా కూడా తీసుకోవాలి, లేకుంటే మీ అమ్మాయి గారి మీద నీకు గౌరవం లేనట్టు అన్నట్టు మాట్లాడతాడు. ఇక సింధూర ఏమో చంటి విషయంలోనూ అలాగే చెంచలమ్మ మాట్లాడే మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక చంటి వచ్చి అబ్బాయి గారు చాలా మంచోరండి, ఎంత మంచోరంటే అంత మంచోరు, మిమ్మల్ని బంగారం లాగా చూసుకుంటానని చెప్పాడు, మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళే కదండి, చూడండి పనోళ్ళకి ఇంత పెద్ద కానుకలు ఇచ్చారు అంటే మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో అని చెప్పని తను ఇచ్చిన ఉంగరాన్ని సింధూరాకి చూపిస్తాడు. అప్పుడు సింధూర కోపంతో ఆ ఉంగరాన్ని విసిరికొట్టి, నీకు కొంచెమైనా బుద్ధుందా చంటి, ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడో తెలుస్తుందా, నీ పెళ్ళాన్ని నువ్వు తాళి కట్టిన భార్యను చేసుకుంటానంటున్నాడు, అర్థమవుతుందా అంటూ అరుస్తుంది. అయితే చంటి, నేను ఆపద్ధర్మం కోసమే కట్టానండి, తీసేయండి మీరు, మీకు తెలుసు కదా నేను ప్రేమించిన అమ్మాయి మెడలోనే కట్టాలి అని అంటే, ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టాలని తెలుసు కానీ తాళి కట్టిన అమ్మాయి నీ భార్య అని నీకు తెలీదా అంటూ కోపడుతుంది చంటి మీద.